హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జూన్ 8న జరగనున్న చేప మందు పంపిణీపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. చేప మందు కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పగడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి మంత్రి పొన్నం ఆదేశించారు. ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను ఏర్పాటు చేస్తున్నట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో తాగునీటి సౌకర్యాలు, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే భోజన సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ సహకారం అందించాలన్నారు. చేప ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని మంత్రి పొన్నం ఆదేశించారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.